కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన విజన్ 2047 నాటికి భారతదేశంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగం అన్నింటిలోనూ టెక్నాలజీ ప్రముఖ పాత్ర వహిస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా యూత్ సర్వీసెస్ ఇన్ అసోసియేషన్ ఆఫ్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సంయుక్తంగా జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, హై స్కూల్స్ నుంచి కూడా విద్యార్థులు ఇన్నోవేటివ్ ప్రాజెక్టులతో వచ్చి అక్కడ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ ఇన్నోవేటివ్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు తమ కళాశాలలో ఉన్న ప్రయోగశాలను కూడా విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. సెట్వెల్ సీఈఓ కెఎస్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి 135 ప్రాజెక్టులు వచ్చాయని అన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ ఎం సురేష్ బాబు మాట్లాడుతూ రానున్న కాలంలో విద్యార్థి భవిష్యత్తుకు ఇన్నోవేటివ్ ప్రాజెక్టులే ప్రామాణికంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇన్నోవేటివ్ ప్రాజెక్టులను కనుమూరి భరత్ కూడా పరిశీలించి విద్యార్థులను అభినందించారు. Apart from culturals, we have added some science exhibitions also. So as instructed by the government of Andhra Pradesh, so I wish all the best for the participants. So just a small message which you all know, because science is one thing which is cherished by everyone. But before going to those things, I just wanted to know from the students, so what you are envisioning for 2047. Like మీరు ఇప్పుడు అందరూ కూడా ఏదో ఎక్స్పెరిమెంట్తో ముందుకు వచ్చి ఉంటారు. ఏ థాట్ ప్రాసెస్తో వచ్చారు, అండ్ హౌ డూ యూ విజువలైజ్ ఇండియా అట్ 2047? సో టు బిగిన్ విత్ ఐల్ జస్ట్ సే మేబీ వన్ సెక్టర్ విచ్ వీ కెన్ టేక్ మేబీ స్పేస్లో ఇప్పుడు మీరు చూస్తే ఇస్రో ఈస్ సెండింగ్ సో మెనీ సాటిలైట్స్. నౌ ఎలన్ మస్క్ ఈస్ ఆల్సో టాకింగ్ అబౌట్ సెండింగ్ సో మెనీ వెహికల్స్ కదా. బట్ 2047కి మన స్పేస్ సెక్టర్ ఏ విధంగా ఉండొచ్చు? ఎనీ ఐడియా ఆర్ ఎనీ ప్రాబ్లమ్, ఎనీ ఇష్యూ ఆర్ ఎనీ ఫ్యూచర్ దాంట్లో ఎలా ఉంటుందని ఎవరైనా చెప్పగలుగుతారా? స్పేస్ వన్ థింగ్ ఐ కెన్ ఫోర్సీ ఈజ్ దెర్ బి లాట్స్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ స్పేస్. డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ 2025 భాగంలో ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా కండక్ట్ చేయడం జరిగింది ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్. 138 టీమ్స్ ఫ్రమ్ వేరియస్ కాలేజెస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవడం చాలా సంతోషం. దీనికి ఇనాగ్రల్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా మన జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈరోజు ఇవాల్యుయేషన్ ప్రాసెస్ జరిగి 5కి రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీంట్లో గెలిచిన 2 టీంలని ఫైనల్స్కి అక్రాస్ అన్ని జిల్లాలకి కలిపి పెట్టబోతున్నారు. సో ఇది ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఏపీ గవర్నమెంట్కి మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ తరఫున ప్రభాకర్ రావు గారు వచ్చారు. వీళ్ళందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియదు. ఈరోజు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ 2025 ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కండక్ట్ చేస్తున్నాం. దీనికి ప్రభాకర్ గారిని, అలాగే వాళ్ళ టీంని, అలాగే గోపి గారు వాళ్ళ టీంని కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ జాయింట్ సెక్రటరీ గారు ఇప్పుడే ఇనాగ్రల్ ఫంక్షన్ ఓపెన్ చేసి ఆయన ఈ స్టూడెంట్స్ ఎవరైతే 134 టీమ్స్ ఎవరైతే ఎగ్జిబిట్ చేస్తున్నారో ఇన్నోవేషన్ మీద అవన్నీ చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ఆ మీటింగ్లో ఆయన చెప్పింది ఏంటంటే 2047కి మన కంట్రీ డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే స్టూడెంట్స్ రోల్ ఏంటి అనేది చెప్పారు. ఇది చూసిన తర్వాత డెఫినెట్గా 2047కి ఇలాగే కనుక ఇన్నోవేషన్ కనుక కంటిన్యూ అయితే మన కంట్రీ డెఫినెట్గా వరల్డ్లో 2nd పొజిషన్లోనికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేము కూడా ఈ టీమ్స్ అందరినీ చూడటం జరిగింది. మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ 2025 దాంట్లో భాగంగా ఈరోజు మా ఎస్ఆర్కేఆర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ సెట్వెల్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వారి ఆధ్వర్యంలో మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా జరిగింది. అంటే ఇది ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా అంటే ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న డిఫరెంట్ కాలేజీ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్, పాలిటెక్నిక్ కాలేజెస్, అన్ని కాలేజెస్ స్టూడెంట్స్ వాళ్ళ ఐడియాస్ తోటి ఆ ఫిజికల్ మోడల్స్ చేసి ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. అరౌండ్ మోర్ దాన్ 130 మోడల్స్ ఇక్కడ ప్రజెంట్ చేయటం, వాళ్ళు ఇక్కడ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయటం, నిజంగా ఇది చాలా స్టూడెంట్స్కి అందరికీ చాలా ఉపయోగం. ఎందుకంటే ఇప్పుడు మన కంట్రీ చాలా గ్రోయింగ్ స్టేజ్లో ఉంది స్టేట్. కానీ ఈ టైంలో ఓన్లీ క్లాస్ వర్క్కే కాకుండా మనం వాళ్ళ ఐడియాస్ని ఇలా ప్రజెంట్ చేసే అవకాశం ఇచ్చి
వాళ్ళ మోడల్ ఒకటే కాకుండా మిగతా అవన్నీ కూడా విజిట్ చేసి ఐడియాలు ఎలా ఉన్నాయని చాలా వాళ్ళకి దోహదం చేస్తుంది. రీసెంట్గా తణుకులో జరిగింది యూత్ ఫెస్టివల్లో. దాంట్లో మా కాలేజీ నుంచి 3 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి 4 ఈవెంట్స్లో ప్రైజెస్ తీసుకున్నారు. మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెబుతున్నాను.